నమస్కారం అండి. నా పేరు శ్వేత, మా అమ్మగారి పేరు రాణి. మేము భువనగిరి నుండి వచ్చాము. తనకి మెయిన్గా నడుము నొప్పి ఉండేదండి. 2008 నుండి నడుము నొప్పి ఉండేది. పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఇప్పటివరకు అలాగే కంటిన్యూ చేసింది. ఒక గత 6 నెలల నుంచి చేతులు తిమ్మిర్లు, కాళ్ళు తిమ్మిర్లు, నడవలేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఆ టైంలో మేము భువనగిరిలో బోన్ స్పెషలిస్ట్కి చూపించానండి, నాకు తెలియక నడుము నొప్పికి సంబంధించి కదా అని. ఆ తర్వాత తనకు కొంచెం 2010లో న్యూరో ప్రాబ్లం కూడా ఉండే, అది కూడా చూపించాను. ఆ తర్వాత బీబీ నగర్లో ఎయిమ్స్లో న్యూరో ప్రాబ్లం ఏమో అనేసి నేను న్యూరాలజీకి చూపించిన తర్వాత తను న్యూరో ప్రాబ్లం కాదమ్మా, ఇది స్పైనల్ కార్డ్ ప్రాబ్లం అని చెప్పారు. ఆ తర్వాత నేను యశోదకి సికింద్రాబాద్కి మా రిలేషన్ చెప్పడం వల్ల నేను ఇక్కడికి అప్రోచ్ అయ్యానండి. వచ్చిన తర్వాత ఫస్ట్ నేను న్యూరాలజీకే చూపించాను. ఆ సార్ కూడా ఎంఆర్ఐ తీయించి హెడ్కి ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. ఆ నడుము నొప్పితోటి ఈ తిమ్మిర్లు మొదలైనవి అని తెలిసిన తర్వాత మేము ఆ 2008లో ఉన్న ఆ నడుము నొప్పి దీనికి కారణమని మేము గుర్తించి ఆ తర్వాత భవానీ ప్రసాద్ సార్ గారికి మమ్మల్ని రిఫర్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత భవానీ ప్రసాద్ సార్ కూడా స్పైనల్ కార్డ్కి ఎంఆర్ఐ తీయించారు. తీయించిన తర్వాత అది L4, L5 డిస్క్ ప్రాబ్లం అని మెయిన్గా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. దీనికి మెడిసిన్స్తో క్యూర్ అవుతుందా సార్ అంటే, మీరు కొంచెం ఎర్లీగా కొంచెం పెయిన్ ఉన్నప్పుడే 2008 నుంచే మీరు మెడిసిన్స్ వాడుతూ ఎక్సర్సైజ్ లాంటివి చేస్తుంటే బాగుండేది. తను అలాంటివి కొంచెం పాటించకపోవడం వల్ల L4, L5 చాలా గ్యాప్ వచ్చిందని సార్ డిక్లేర్ చేసిన తర్వాత, ఇలాగే వదిలేస్తే ఇంకా కాళ్ళు నడవకుండా చాలా ఇబ్బందికరంగా అవుతుందని, పర్వాలేదు నేనున్నానమ్మా, మీరు ముందుకు వెళ్ళండి, నేను సర్జరీ చేస్తాను, తను ఒక 1 మంత్లో మళ్ళీ పాత నొప్పులు లేకుండా ముందు ఎలాగుందో ఆ విధంగా అవుతుందని సార్ మాకు సపోర్ట్ చేయడం, మమ్మల్ని బాగా మోటివేట్ చేయడంతో చివరికి ఆమెకున్న తిమ్మిర్లు, కాళ్ళ నొప్పులు భరించలేక సార్ చెప్పిన దానికే సరే అని చెప్పి ముందడుగు వేశాము. అలా వేయడం వల్ల మాకు ఈరోజు చాలా అదృష్టమే జరిగింది. 2008కు ముందు ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు ప్రజెంట్ 1 మంత్లోనే ఆ రికవరీ కనిపించింది. మెయిన్గా మేము 95 kgs ఉంది సార్, ఈమె ఇలా ఉందని ఎవరికైనా వెయిట్ ఉంది కదా అని చాలా భయపడినాం. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నా కానీ అస్సలు టెన్షన్ పడకండి. వెయిట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, టెన్షన్ తీసుకోకండి. అది ఆడవాళ్ళైనా మగవారైనా చిన్న ఏజ్ వాళ్ళైనా సరే, L4, L5 డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దీనివల్ల ఏదో జరిగిపోతుంది, సర్జరీ చేస్తే మేము నడవలేము, ఫ్యూచర్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకోకండి. నేను మాత్రం 100% సజెషన్ ఇస్తున్నానండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ ఇంట్లో ఎవరికైనా ఉంటే మాత్రం ధైర్యంగా సికింద్రాబాద్ యశోదకు రావచ్చు. భవానీ ప్రసాద్ సార్ని కన్సల్ట్ అవ్వండి, మీకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని వెళ్ళండి. ఇది ఒక దేవాలయం, ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. దీంతో పాటుగా ఇంకా నేను ఇక్కడ స్టాఫ్ గురించి కానీ, నర్సు కానీ, డాక్టర్స్ వాళ్ళతో అసిస్టెంట్ కానీ, చివరికి ఆయాలతో సహా నేను చెప్తున్నానండి, చాలా మంచిగా సపోర్ట్ చేశారు. రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు ఉన్నంతకాలం మేము వారం ఒకసారి, 15 రోజులు ఒకసారి ఉన్నాము. చాలా బాగా అంటే చాలా బాగా వీళ్ళు మమ్మల్ని కేర్ చేశారు. ఫుడ్ కూడా ఇక్కడ క్యాంటీన్లో చాలా బాగుంది. ఎంత దూరంలో ఉండే వాళ్ళైనా సరే మీరు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా, టెన్షన్ లేకుండా ఇక్కడికి వచ్చి మీరు సంతోషంగా మీ ఇంటికి వెళ్ళొచ్చు. ఇది నమస్కారం, ఇంతే.